అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆరోగ్యమే మహాభారం. అయ్యో, బై మిస్టేక్ అనేసాను. ఈ రోజుల్లో అలా తయారైంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ భాగ్యం ఈ రోజుల్లో భారంగా తయారైంది. కారణం ఏంటంటే పెద్ద పెద్ద వ్యాధుల సంగతి పక్కన పెట్టేద్దాం, మౌలికంగా మనం ఉండే హెల్త్ లెవెల్స్ కూడా బాగా పడిపోయాయి. అందుకే కొంతమంది చాలా స్పెసిఫిక్గా జనరల్ మెడిసిన్లో ఉంటూ ఫ్యామిలీ మెడిసిన్లో స్పెషలైజ్ చేస్తూ డయాబెటీస్ లాంటి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్లో వారి సలహాలు అందిస్తే రెమిషన్ అండ్ రివర్సల్కి తోడ్పడుతూ గైడెన్స్ ఇస్తూ లక్షల మందికి వారి సేవలను అందిస్తున్నారు. అటువంటి వ్యక్తుల్లో మనందరికీ సుపరిచిత డయాబెటాలజిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్, చాలా సీనియర్, 22 ఏళ్ల ఎక్స్పీరియన్స్తో డాక్టర్ నందమూరి దిలీప్ గారు యశోద హాస్పిటల్స్లో ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు. బహుశా 2-3 లక్షల మంది పేషెంట్లకి వారు సలహాలు, వైద్యపరమైన సిండ్రోమెక్స్ అని చెప్పుకుంటున్న ఈ మహమ్మారి గురించి గైడెన్స్ ఇస్తూ వారికి జనరల్ హెల్త్ చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఆయన ప్రయాణాన్ని కొనసాగించారు. అందరూ సూపర్ స్పెషాలిటీస్ అని అటు ఇటు వెళ్తున్న రోజున కాదు, ఫౌండేషన్ చాలా ముఖ్యం, ఇదే నా కాలింగ్ అని డిసైడ్ చేశారు. కాబట్టి ఇవాళ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ జనరల్ ఫిజిషియన్గా గొప్ప పేరు తెచ్చుకున్నారు డాక్టర్ నందమూరి దిలీప్ గారు. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్, వెయిట్ గెయిన్, అన్ని రకాల విషయాలకి ఆయనే మన కేర్ ఆఫ్ అడ్రస్. లెట్స్ టాక్ టు హిమ్ అబౌట్ హిస్ జర్నీ. సార్ నమస్కారం. నమస్కారం అండి. వెరీ హ్యాపీ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. మామూలుగా సర్జన్ అంటే మీరు చేసిన చాలా పెద్ద సర్జరీ ఏంటి అని అడుగుతాం. ఒక ఫిజిషియన్గా మీరు మీరు ట్రీట్ చేసిన ఒక చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ కేస్ వేర్ యు వర్ ఏబుల్ టు గివ్ దెమ్ రైట్ గైడెన్స్ అండ్ వాళ్ళు బ్రతికారు ప్రాణాంతకమైన పరిస్థితుల నుంచో లేకపోతే మరొక సమస్య నుంచో అని చెప్పేది ఏమైనా చెప్పండి సార్ మాకు. ఫండమెంటల్గా ఒక ఎగ్జాంపుల్, ప్రెగ్నెంట్ పేషెంట్ పాపం 4-5 వారాల నుంచి జ్వరం తిరుగుతుంది. ప్రెగ్నెంట్ 6 months 7 months ప్రెగ్నెంట్. మల్టిపుల్ పీపుల్ దగ్గరికి జ్వరం టాబ్లెట్ తీసుకుంటున్నారు కానీ యాక్చువల్ డయాగ్నోసిస్ తెలియదు. సో వాళ్ళు టెస్టులు చేశారు, అన్నీ అయిపోయినాయి. చివరికి ఎవరో చెప్పారని చెప్పి, నాకు జనరల్గా 90% పేషెంట్ రెఫరల్తోనే వస్తారు. సో ఎవరో పేషెంట్ ఈ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకోండి అంటే కూర్చుని మాట్లాడితే 10 నిమిషాలు ఎగ్జామిన్ చేస్తే మరి నాకు అనిపిస్తుంది మీకు టైఫాయిడ్ ఉందని. ప్రూవ్ చేయాలంటే కల్చర్ చేయాలి. ఇప్పుడు దాకా మీరు చేయించుకోవాలి. అది చేసి యాంటీబాడీ స్టార్ట్ చేయండి. విత్ ఇన్ 4-5 days షీఈస్ బెటర్. కల్చర్ పాజిటివ్ తెలిసింది. దే వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక బేబీ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఆ స్ట్రెస్ ఎలా ఉంటుందో ఆలోచించండి. మదర్, కాబోయే మదర్కి అంత స్ట్రెస్ 3-4 వారాల జ్వరంతో ఏం కారణం తెలియలేదంటే మనం సరే, పేరెంట్స్ సరే, లోపల బేబీకి ఎంత అవుతుందనే స్ట్రెస్ ఎంత ఉంటుందో ఆలోచించండి. చాలా ఉంటుంది కదా సార్. అందులో మరి ట్రీట్మెంట్లో ఎలా మరి మీరు టైఫాయిడ్ని తగ్గించేస్తారు? యాంటీబయాటిక్స్ వేయచ్చా? యాంటీబయాటిక్ టైఫాయిడ్కి ఇచ్చే యాంటీబయాటిక్స్ బేబీకి ఏమవ్వదు. ఓకే. డైలీ 1 injection 2 weeks తీసుకుంటే సెటిల్ అయిపోయింది. షీ హ్యాడ్ ఎ గుడ్ హెల్తీ బేబీ అండ్ దే మెట్ మీ ఆఫ్టర్ సమ్ టైమ్. బహుశా మీరు ఆ టైమ్లీ ఇంటర్వెన్షన్ లేకపోయి ఉంటే ఇట్ కుడ్ హావ్ బికమ్ వెరీ అగ్లీ ఫర్ దెమ్. ఇంకోటి, కార్డియాక్ కేసుతో పాటు పేషెంట్ ఫీవర్తో వచ్చారు. వాల్వ్ ఇన్ఫెక్ట్ అయింది హార్ట్లో. వాల్వ్ ఇన్ఫెక్ట్ అయ్యి జ్వరం తగ్గట్లేదు. ఒకటే కొడుకు ఆయనకి, 25 years ఆ అబ్బాయికి. వచ్చారు, యాంటీబయాటిక్ స్టార్ట్ చేసాం ఎండోకార్డైటిస్ అని. ఎండోకార్డైటిస్ ట్రీట్మెంట్ 6 weeks పడుతుంది. చేస్తున్న కొద్దీ మనకి జ్వరం తగ్గట్లా, వాల్వ్ ఆల్మోస్ట్ ఊడిపోయే పరిస్థితులు. అంటే అయోటిక్ వాల్వ్ ఎక్కడైతే బేస్ ఉంటుందో అన్ని బేసెస్ ఊడిపోయినాయి ఇన్ఫెక్షన్ వల్ల. జస్ట్ స్మాల్ థ్రెడ్ లాగా ఆగి ఉంది. అయ్యి బాబోయ్. అంటే ఏం చేయకపోతే చనిపోతాడు. ఏమైనా చేయాలని చెప్పి సర్జరీ చేయాలి దానికి. ఆయన ఏ సిమ్టమ్స్ వచ్చారు మీ దగ్గరికి? జ్వరమే అంతే. ఎండోకార్డైటిస్ వల్ల కూడా జ్వరం రావచ్చు, హార్ట్ వాల్వ్లో ఇన్ఫెక్షన్ వచ్చి. గోపిచంద్ గారు అప్పుడు నేను స్టార్ ఓపెన్ చేస్తామన్నా. గోపిచంద్ గారు సర్జరీ చేయండి అని చెప్తే హై రిస్క్గా, అసలు నువ్వు జ్వరం తగ్గలేదు, ఇన్ఫెక్షన్ తగ్గలేదు, నువ్వు వాల్వ్ పట్టుకుని చనిపోతావు. వాళ్ళ ఫాదర్ని పిలిచాను. ఇది సరే పరిస్థితి. ఏమీ చేయకపోతే మీకు దక్కడం, చేస్తే ఆన్ టేబుల్ డెత్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐ షుడ్ అప్రిషియేట్ వాళ్ళ ఫాదర్ అన్నారు, మీకు అనిపిస్తుంది కదా సార్ చేయండి అన్నారు. వీ డిడ్ ఇట్. హీ కేమ్ అవుట్. అండ్ ఎవ్రీ ఇయర్ హీ కమ్స్ అండ్ మీట్స్ మీ ఫ్రమ్ పాస్ట్ 15 years. హీఈస్ డూయింగ్ హిస్ వైన్ షాప్స్ ఏ ఉన్నాయి. ఈస్ డూయింగ్ హిస్ బిజినెస్. ఎవ్రీ ఇయర్ హీ కమ్స్ అండ్ మీట్స్ మీ. అండ్ చాలా విశేషం ఏంటంటే మీకు కరెక్ట్ డయాగ్నోసిస్ కంటే ధైర్యం చేసి వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పుకున్నారు ఇంపార్టెంట్ సర్జరీ. ఆయన ఒప్పుకున్నాక సర్జరీ చేసే సర్జన్ గోపిచంద్ గారు కూడా, నువ్వు చెప్తున్నావు కదా చేద్దాం పదాన్ని. లిటరలీ త్రిమూర్తులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. బేసిక్లీ ఎవ్రీబడి హ్యాస్ టేకెన్ ఎ రిస్క్. అది ఇంకా మీ అనుమతితో ఎప్పటికప్పుడు సుమన్ టీవీ మిమ్మల్ని పలకరిస్తూ ఉంటుంది. మా వ్యూవర్స్కి మీ ద్వారా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందాలి, కరెక్ట్గా ఆరోగ్యంగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి కాబట్టి. అండ్ మీరు లార్జెస్ట్ ఆర్గన్ ఇస్ ద స్కిన్ అంటారు. అలా మోస్ట్ ఇంపార్టెంట్ డాక్టర్ ఎవరంటే మన ఫ్యామిలీ ఫిజిషియన్, మన జనరల్ ఫిజిషియన్. సో డాక్టర్ దిలీప్ నందమూరి గారిని కాంటాక్ట్ అవ్వాలంటే యూ కెన్ కమ్ టు యశోద హాస్పిటల్స్. ఇన్ఫర్మేషన్ మాత్రం కావాలంటే నాలెడ్జ్ కూడా సుమన్ టీవీకి ట్యూన్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. థ్యాంక్ యూ.